హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఇంతకుముందు స్కిల్ టెస్ట్లో ఏ టాపిక్స్పై ఎక్కువగా అడిగారో ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ టైప్ అడుగుతున్నారో ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాక్స్ 50 మీటర్స్ సౌత్. ఒక పాయింట్ దగ్గర నుంచి సౌత్కి 50 మీటర్స్ అనేది వాక్ చేస్తున్నాడు. 50 మీటర్స్ అనేది వాక్ చేస్తున్నాడు. చూడండి, సో డయాగ్రామ్ వేసుకుంటే అర్థమవుతుంది. ఒక పర్సన్ సౌత్ సైడ్కి 50 మీటర్స్ నడుస్తున్నాడు. నెక్స్ట్ కండిషన్ చూడండి. దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 మీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి 10 మీటర్స్ నడుస్తున్నాడు. సో నెక్స్ట్ he then turns left again. సో మళ్ళీ 50 మీటర్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాడు. సో అయితే మనని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఫర్ హిస్ పర్సన్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ అయితే అడుగుతున్నాడు. స్టార్టింగ్ పాయింట్, సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ కూడా అడుగుతున్నారు అనమాట. చూద్దాం. ఇక్కడ 15, ఇక్కడ 15 అంటే ఈ రెండు సేమ్ అయితే మనకి ఇది కూడా సేమ్ అవుతుంది కదా. అంటే 10 మీటర్స్ 10 మీటర్స్. అది ఒకటే కాదు, డిస్టెన్స్ ఒకటే కాదు, డైరెక్షన్ కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్కి డైరెక్షన్ ఏమవుతుంది, వెస్ట్. సో 10 మీటర్స్ వెస్ట్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ రవి ఈజ్ ర్యాంకెడ్ 9th. చూడండి, క్లాస్లో మొత్తం కూడా 40 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ రవి ర్యాంక్ కూడా వచ్చేసరికి 9th ఫ్రమ్ ద టాప్. సో నెక్స్ట్ మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. కింద నుంచి రవి ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. సో బాటమ్ కింద నుంచి అడుగుతున్నాడు. సో అంటే మనం కౌంట్ చేసుకోవచ్చు. 40 స్టూడెంట్స్ కాబట్టి 40 స్టూడెంట్స్లో 9th ర్యాంక్ కింద నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో అంత టైం వేస్ట్ అవ్వకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సింపుల్గా ఒక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. సో టోటల్ స్టూడెంట్స్ మైనస్ ఇచ్చిన ర్యాంక్ని కూడా మైనస్ చేసుకోవాలి. టోటల్ స్టూడెంట్స్ మైనస్ ఇచ్చిన ర్యాంక్ ఎంత మనకి 9. సో 40 - 9 31. సో ఆ 31కి +1 యాడ్ చేసుకోవాలి. సో +1. సో ఆన్సర్ ఈస్ 32. అంటే కింద నుంచి మనకి రవి అనేది 32 ర్యాంక్లో ఉన్నాడు. సో 32 ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 at 8% per annum for 3 years. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ ఎస్ఏ ఈక్వల్ టు PRT/100 కదా. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ మీన్స్ 5,000 ఇచ్చాడు కదా. 5,000 ఇంటూ నెక్స్ట్ 8% ఇంటూ 5. సో /100. సో ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 0 0 అలాగే 0 0 క్యాన్సిల్. సో ఇంకేం మిగులుతుంది అక్కడ 50 ఇంటూ 8 5 సారీ ఇక్కడ 3 కదా, 3 years. 8 3 24. 50 ఇంటూ 24 మిగులుతుంది. సో 15 24 మనకి 1200. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి 1200 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1200. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 800. ఏ షాప్ కీపర్ అనేది ఒక ఆర్టికల్ని 800కి కొన్నాడు. నెక్స్ట్ సేల్స్ ఈజ్ ఫర్ 920కి సేల్ చేసాడు. చూస్తే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 800. సో ఎంతకు కొన్నాడు, 800కి కొన్నాడు. సో ఎంతకు అమ్మాడు, సెల్లింగ్ ప్రైస్ 920. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 920 - 800 అంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకి, సో 120. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 120. నెక్స్ట్ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద ప్రాఫిట్ అడగట్లేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి మనకి చూడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్నే తీసుకోవాలి ఇంటూ. సో పర్సంటేజ్లోకి అడుగుతున్నాడు కాబట్టి 100. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 120 వచ్చింది. ఈ 120ని సో ఇక్కడ చేస్తున్నాను చూడండి. 120 బై కాస్ట్ ప్రైస్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. సో 800కి కొన్నాడు. సో దీనికి మనం పర్సంటేజ్ కట్టాలి కాబట్టి 0 0 క్యాన్సిల్, అలాగే మళ్ళీ 0 0 క్యాన్సిల్. సో 8 మళ్ళీ ఇందులో
2 టేబుల్లో మనకి ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్, మళ్ళీ 4 12లో 3 టైమ్స్, అంటే ఇంకేం మిగిలింది 3 5. సో మనం ఇలా సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. 0 0 క్యాన్సిల్, అలాగే ఏ టేబుల్లో పోతుందో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో అంతేకాని 120 × 100 అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. చూడండి 3 ఇంకా మనకి 3 5 మిగిలింది. 3 5s are 15. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 15% వచ్చింది. సో ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ 15%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈస్ 24. సమ్ ఒక XYZ అలా ABCD ఇలా ఒక 5 numbers అనేది దాని యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 24. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ 1 number ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అంటే ఒక నెంబర్ తీసేస్తే ద యావరేజ్ బికమ్స్ 22 అంట. ఆ 5 numbers ఒక నెంబర్ తీసేస్తే దాని యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు? 22. సో మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ఎగ్జిక్యూట్ నెంబర్, అంటే ఆ తీసేసిన నెంబర్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 24 అన్నాడు. సో దీని యొక్క టోటల్ నెంబర్ ఏమవుతుంది? టోటల్ సో 5 × 24 కదా. సో 5 4s are 20, 5 2s are 10, 120. సో క్యారీ 2 ఉంటుంది కాబట్టి 10 + 2 120. సో టోటల్ ఎంత మనకి? 120. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? 1 number ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అంటే ఒక నెంబర్ తీసేస్తే 22 అంటే. సో 5లో ఒక నెంబర్ తీసేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. సో దీని యొక్క టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 4 × 22. సో ఎంత మనకి? 88 కదా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఎగ్జిక్యూటెడ్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే ఏం చేయాలంటే టోటల్స్, అంటే 2 టోటల్స్ వచ్చినాయి కదా, ఈ 2 టోటల్స్ని మనం మైనస్ చేసుకోవాలి. అంటే 120 - 88. సో 120 - 88 అంటే మనకి -82 వాల్యూ వచ్చేసరికి 32 అనమాట. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. యావరేజ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇచ్చిన టోటల్స్ అంటే మనకి యావరేజ్ నెంబర్ ఇచ్చేసాడు, దాని యొక్క టోటల్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మళ్ళీ ఒక నెంబర్ తీసేసి మళ్ళీ యావరేజ్ ఇచ్చాడు, దాని యొక్క టోటల్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. సో మనల్ని అడిగింది ఎగ్జిక్యూటెడ్ నెంబర్ కాబట్టి వచ్చిన 2 టోటల్స్ని మైనస్ చేసుకుంటే వచ్చిన ఆన్సరే ఎగ్జిక్యూటెడ్ నెంబర్ అనమాట. సో 32 వచ్చింది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ 3:5. ఇక్కడ రేషియో ఇచ్చాడు, బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు 3:5. సో మనల్ని ఏమడుగుతున్నాడు? ఇఫ్ దెర్ ఆర్ 24 బాయ్స్, అందులో మొత్తం కూడా 24 బాయ్స్ ఉన్నారు, అయితే హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్, అయితే గర్ల్స్ ఎంతమంది ఉంటున్నారు అని క్వశ్చన్ అడిగారు. చూద్దాం. గర్ల్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ యొక్క రేషియోదే తీసుకుందాం. సో బాయ్స్ యొక్క రేషియో ఎంత అవుతుంది మనకి? 3. సో x = సో మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 24 బాయ్స్ ఉన్నారు. సో x = 24/3. సో 24/3 అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8. బట్ ఇక్కడ మనం కనుక్కోమంది. సో బట్ ఇక్కడ మనల్ని అడిగింది హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు గర్ల్స్ యొక్క రేషియో తీసుకుని ఆ x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ x వాల్యూ అందులో పెడితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేసింది. ఇచ్చాడు మనకి 5 ఇచ్చాడు కదా. సో గర్ల్స్కి రేషియో 5x. బాయ్స్ ఇచ్చేసాడు కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, 8. సో 5 8s are 40. సో గర్ల్స్ వాల్యూ ఎంత మనకి? సో టోటల్ గర్ల్స్ ఎంత? 40. హౌ మెనీ గర్ల్స్ అంటే మనకి 40. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. కార్ ట్రావెల్ 60 kilometers for 2 hours. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి 2 ట్రావెల్స్ ఇచ్చాడు, అంటే 2 డిస్టెన్స్ ఇచ్చాడు. చూడండి, నెక్స్ట్ 80 kilometers per hour 1 hour. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? స్పీడ్ అడుగుతున్నాడు. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 2 డిస్టెన్స్ ఇచ్చాడు. చూడండి, 60 kilometers per hour 2 hours అండ్ అలాగే 60 kilometers for 1 hour. ఇలా మనకి 2 డిస్టెన్స్ ఇచ్చాడు. ఈ 2 డిస్టెన్స్ని కలిపి ఒక డిస్టెన్స్కి ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 kilometers. సో టైం ఎంత అవుతుంది? ఇక్కడ 2 times ఇచ్చాడు. సో 2 + 1 3. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్పీడ్ క్యాలిక్యులేట్ చేసే ముందు స్పీడ్ = డిస్టెన్స్ బై టైము. సో అంటే డిస్టెన్స్ మనకి ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 2 times ఇచ్చాడు. ఈ 2 timesని కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫర్ అవర్ 2 hours అలాగే 1 hour. చూస్తే 60 × అవర్స్ ఇచ్చేసాడు మనకు ఆల్రెడీ. సో 120. సో నెక్స్ట్ 80 × 1 hour. సో 80. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 200. సో టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 200. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే డిస్టెన్స్ వచ్చేసింది అండ్ టైం కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం. చూస్తే స్పీడ్ = డిస్టెన్స్ ఎంత మనకి? 200. సో నెక్స్ట్ టైం ఎంత వచ్చింది? 3. సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే 200/3 అంటే
చూడండి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో 18 కదా, 3 6 18. సో ఎంత ఉంటుంది ఇక్కడ మనకి, ఇంకా 2 ఉంటుంది. సో మళ్ళీ 2 0 ఉంటుంది, మళ్ళీ 6 టైమ్స్ 6. నెక్స్ట్ 2 మాత్రమే ఉంటుంది. ఆ 2ని మళ్ళీ పాయింట్గా పెట్టుకుని మళ్ళీ 2 0 6 7 66.67. ఆప్షన్స్లో అన్నీ కూడా మనకి కిలోమీటర్స్ పర్ అవర్లోని ఇచ్చాడు కాబట్టి మనం సెకండ్స్లోకి ఇంకా కన్వర్ట్ చేసుకోవక్కర్లేదు. ఒకవేళ మీరు సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18 చేసుకుంటే మనకి సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అన్నీ కూడా కిలోమీటర్స్ పర్ అవర్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని ఏమీ చేయవసరం లేదు. అవర్. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ క్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ DBU. సో క్యాట్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, అలాగే డాగ్కి మనల్ని కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే క్యాట్ నుంచి ఈ కోడ్ ఎలా వచ్చిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్తో మనం డాగ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్యాట్కి కోడ్ ఎలా వచ్చింది చూడండి, CAT నుంచి DBU ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే C తర్వాత మనకు ఉండేది DA కదా, అంటే +1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ A తర్వాత B అంటే ఇక్కడ +1, T తర్వాత యూఏ కదా, ఇక్కడ +1 అంటే +1 +1 +1 అవుతుంది. సో ఇదే లాజిక్ మనం డాగ్ కూడా అప్లై చేద్దాం. DOG. సో D తర్వాత ABCDE. సో 1 ప్లస్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ MNOP. సో O తర్వాత మనకి P, నెక్స్ట్ GH +1 యాడ్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, కోడ్ ఎంత వచ్చింది, EPH అనమాట. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, EPH. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బుక్ ఈజ్ టు రీడింగ్ అంటే మనకి బుక్కి ఒక రిలేషన్తో మనకి రీడింగ్ అని చెప్పాడు. నెక్స్ట్ అలాగే ఫుడ్కి ఏమొస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇది వచ్చేసరికి వర్డ్ అనాలిసిస్లో క్వశ్చన్ అనమాట. ఈ వర్డ్ అనాలిసిస్లో క్వశ్చన్ వచ్చేసరికి బుక్కి మనం ఏమి ఇచ్చాడు, రీడింగ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న రిలేషన్, సో బుక్కి రీడింగ్కి ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్తో మనం ఫుడ్కి కూడా అప్లై చేయాలి. అంటే ఫుడ్కి రిలేటెడ్ ఆప్షన్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఇక్కడ ఏ రిలేషన్ అయితే అప్లై అయిందో అదే రిలేషన్స్తో ఇచ్చిన ఆప్షన్ అయితే పెట్టాలి. చూద్దాం. బుక్ అండ్ రీడింగ్ అంటే బుక్ అంటే సో బుక్లో చూసి చదువుకోవడమే కదా, చదువుకోవడం అంటే రీడింగ్. సో నెక్స్ట్ ఫుడ్ ఏం చేస్తాం, తింటాం, అదే ఈటింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని నెంబర్స్ అంటే సిరీస్ ఫామ్ ఇచ్చేసాడు. 121, 144, 169, 225. ఇవన్నీ చూస్తే మనకి స్క్వేర్ వాల్యూసే. చూద్దాం. 121 అంటే మనకి 11 స్క్వేర్, నెక్స్ట్ 12 స్క్వేర్, నెక్స్ట్ 13 స్క్వేర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ లైన్గా +1 స్క్వేర్ అవుతుంది అంటే సో 11, నెక్స్ట్ 12i స్క్వేర్ అవుతుంది, నెక్స్ట్ 13i స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ చూస్తే 225, ఇది వచ్చేసరికి 15 స్క్వేర్ కదా. సో ఇక్కడ ఒక వాల్యూ మిగిలిపోతుంది. సో అంటే డిఫరెంట్ వాల్యూ అంటే ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది అప్పుడు 225. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అంటే 3 వచ్చేసరికి సేమ్ రిలేషన్స్తో అంటే సేమ్ లాజిక్తో ఉంటే ఒకటి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్ ఉంది. అండ్ నెక్స్ట్ 14 స్క్వేర్ ఉండాలి, బట్ 15 స్క్వేర్ ఉంది. అంటే డిఫరెంట్ వాల్యూ ఏంటి మనకి 225. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఇలా మనకి కౌశలం స్కిల్ టెస్ట్లో రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఇంతకుముందు జరిగిన టెస్ట్లో క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. రిపీటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ టాపిక్స్ పై క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.